ఫ్రెండ్స్, ఆ 2 బ్లాక్ డాగ్స్ మధ్యలో వైట్ అండ్ బ్రౌన్ కలర్ డాగ్ ఉంది కదా, అది రీసెంట్గా డెలివరీ అయిందండి. ఓన్లీ 1 బేబీనే తెచ్చింది. యాక్చువల్గా ఆ బేబీని పెట్టిన ప్లేస్లోకి ఎవరు వెళ్ళినా సరే అస్సలు ఒప్పుకోదన్నమాట. అంతకుముందు చాలా కూల్గా, చాలా నెమ్మదిగా ఉండేది. అది ఎప్పుడైతే డెలివరీ అయ్యిందో అప్పటి నుంచి ఆ ఏరియాలో ఉన్న డాగ్స్ అన్నింటికి ఒక నరకం చూపించేస్తుందండి ఇది. అది తినేటప్పుడు ఏ డాగ్ ఆ ఏరియాలో ఉండటానికి భయపడిపోతున్నాయి. అది ఒకవేళ వీటి వైపు నడిచొస్తుంటే కూడా ఇవి భయపడిపోతున్నాయి. నాకు అర్థమైంది ఏంటంటే, ఇంకా ఆ ఏరియాలో ఉన్న డాగ్స్ అన్నిటికీ ఇది ఒక పెద్ద రౌడీ డాగ్ లాగా తయారైపోయిందనమాట. అన్నీ భయపడిపోతున్నాయి, ఏవి ప్రశాంతంగా తినట్లేదు. దాని వెనకాల ఉన్నది అది మేల్ డాగ్ అండి. అవి 2 ఫ్రెండ్స్. ఈ మదర్ డాగ్ తినేటప్పుడు ఆ మేల్ డాగ్ ఫ్రెండ్ అయినా సరే తినడానికి భయపడుతుంది. చూడండి, అలా ఆ ఏరియాలో ఉన్న వాటిని అన్నింటినీ భయపెట్టేసింది. ఒకరోజు నేను చూస్తూ ఉండగానే ఒక చిన్న బేబీ ఇది ఇది ఉండే ఏరియాలోకి వచ్చిందండి. దాన్ని మెడ పట్టుకొని అటు ఇటు అటు ఇటు అటు ఇటు చీల్చి చెండాడేసింది. ఇంకా దాని మెడలో లోపలికి గాయమైపోయి భయంకరమైన బ్లడ్ వచ్చింది. దాన్ని వెంటనే నేను తీసి దాని మెడకి పసుపు వేసి కొంచెం వాటర్ పెట్టినా తాగట్లా, మిల్క్ పెట్టినా తాగట్లా, ఏం తాగట్లేదు. ఇంకా అలాగే కొంచెం వాటర్ ఇచ్చేసి వదిలేసి వెళ్ళాను అనమాట. ఇదండి ఈ డాగు. 4th డే కానీ మరలా అది ఫుడ్ తినడానికి బయటకు వచ్చింది. 4th డే వరకు అసలు అది నాకు కనబడలేదు. బాగా బ్లడ్ వచ్చింది, చనిపోయింది అనుకున్నా.